జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ప్రచారాన్ని గురువారం ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డికి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుకి, మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హోరెత్తిన అభిమానం, పులకించిన మత్స్యకార గ్రామాలు ప్రజలు. పూలవర్షంతో తడిసి ముద్దైన అభిమాన నేతలు. నినాదాలు, హోరు, విజయయాత్రలో సాగిన నేతల ఎన్నికల ప్రచార జోరు. కావలి నియోజకవర్గం బోగోలు మండలం మత్స్యకార గ్రామాలు అయిన చెన్నారాయనపాలెం, తాటిచెట్లపాలెం, బంగారుపాలెం గ్రామాల్లో గురువారం జరిగిన రామిరెడ్డి ఎన్నికల ప్రచారం యాత్ర ఆద్యంతం జనప్రభంజనమై సాగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ మణిమల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్ర దద్దరిల్లింది. అభిమాన నేతలు రావడంతో ఒక్కసారిగా మత్స్యకార ప్రజలు జనసాంద్రమై ప్రభంజనాన్ని సృష్టించారు. అడుగడుగున ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈరోజు 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా మీ ఆశీర్వాదాలు పొందడానికి అక్క చెల్లెమ్మల అన్నదమ్ముల యొక్క గ్రామంలో చేసిన సందర్భంగా ఊరు తరలి వచ్చి మీరందరూ పూల వర్షంతో, ప్రేమాభిమానాలతో, చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్ద కాపులకి, అదే పెద్ద మనుషులకి, అదేవిధంగా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పథకాలను తెచ్చినటువంటి కాపులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి సోదరుడు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడోసారి ముచ్చటగా మీ యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఈరోజు మీ దగ్గరగా రావడం, మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆయన్ని విజయం గెలిచిన తర్వాత వచ్చి విజయోత్సవం జరుపుకున్న మాదిరిగా ఈరోజు మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన వేణుగోపాల్ విజయసాయి రెడ్డి గారు ఈరోజు రావాల్సింది, కానీ ముఖ్యమంత్రి టెలిఫోన్ కాన్ఫరెన్స్ వల్ల రాలేకపోయినందుకు వారు మీ ఆశీర్వాదం అంతా కూడా అడగమని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నేను అందరం కూడా ఈరోజు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన పాత్రుడు, ఆయన కూడా వచ్చి దేవుడికి టెంకాయ కొట్టి వేరే మీటింగ్ అందులో ఉందని కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకో సోదరుడు ఏఎంసీ చైర్మన్ మన మణిమల సుకుమార్ రెడ్డి గారు, ఇంకా కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరూ కూడా మీ ఆశీర్వాదం కోసం వచ్చినారు. కాలాతీతమైంది ఎక్కువసేపు ఇక్కడ రోడ్డు మీద గంట సేపు మీరందరూ కూడా నాణతాళాల మధ్య, కవుల మధ్య, పూల వర్షం మధ్య మీరు ఆహ్వానం పడినందుకు మళ్ళీ ఇంకోసారి వస్తాం. మీకు ఈ గ్రామ పెద్దలు, గ్రామ కాపులందరూ కూడా గ్రామ పెద్ద కాపు కానీ 2వ కాపు, 3వ కాపు, 4వ కాపు పెద్ద కాపులో గ్రామంలో విషయాలు అడిగారు. పోయినసారి మేము వచ్చినప్పుడు అడిగిన వెంటనే
రెండు పనులు. ఒకటి వచ్చేసి రోడ్డు అడిగారు. ఒక రోడ్డు చిన్నది అడిగితే బ్రహ్మాండంగా ఆ రోడ్డు చేయించి పెట్టడం జరిగిందా లేదా అని అనుకున్నాను. ఏమైనా చేశాం లేదా? ఇంకా కూడా ఏదో బాగుంటే కూడా వేస్తామని చెప్పాం. అదేవిధంగా బిఎంఆర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటే దాని చుట్టూ రోడ్డు కాంపౌండ్ వాళ్ళు కావాలనో దానికి 11 లక్షల శాంక్షన్ కూడా జరిగింది కలెక్టర్ దగ్గర. ఎలక్షన్ వల్ల పని మధ్యలో ఆగింది. అది కూడా తొందరగా పూర్తవుతాయి. దాంతోపాటు కొన్ని కరెంటు వెనక కొత్తగా ఇల్లు ఏర్పడ్డాయి, కానీ వాటికి లైన్లు లేవు అని చెప్పి కూడా మన గ్రామ పెద్దలు కాపులు అడగడం జరిగింది. దాన్ని కూడా ఎలక్షన్ అయిపోవడంతోనే ఆ పని పూర్తి కావడమే కాకుండా ఇంకా గ్రామానికి కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని పనులు ఖాళీ ఉన్నాయి. వాటన్నిటి కూడా మీరు గ్రామ పెద్దలు ఒకటి అడిగి ఉన్నారు. మా పిల్లలు ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి వెనక దాని అంతా సౌకర్యం చేస్తే టోర్నమెంట్ చేసుకోవడానికి వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ అడిగారు. మీరు పెద్దలు చెప్పినట్టుగా మన ఊళ్ళో ఉన్నటువంటి ఆట ఆడుకునే వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో చేసి పెడతామని కూడా చెప్తా ఉన్నారు. తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఒకటే కోరుకున్నాం. చివరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆయన ముఖ్యమంత్రి చేయాలని అందరూ కోరుకుంటా ఉన్నాం. అక్కడ ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలా? ఎవరు ఎమ్మెల్యే కావాలా? అక్కడ ఆయన ముఖ్యమంత్రి కావాలంటే అదింతే కదా. చాలా మరుపురాని సంఘటనలు గుర్తున్నారు. పెద్దవాళ్ళు చాలా మంది గుర్తుకోవడంలో గాలివానికి నాకు రొమ్మెకు గెట్టు నీళ్ళు ఉంటే నేను రాజుగారు, కలెక్టర్ రాజుగారు మేము ఇద్దరం ఈదుకుంటూ వచ్చాం. అలాంటి పరిస్థితులు చూసాం. మీ మసాగా ఉన్న నేను మన విషయాన్న తప్పకుండా తీసుకొని అది కట్టించే బాధ్యత తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సహకరిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇంకా చాలా గ్రామాలకు పోవాల్సి ఉంది. ఇప్పుడు పెద్దలు మాజీ శాసనసభ్యులు మీ అందరి శ్రేయోభిలాషి అభిమాని కాటారెడ్డి విష్ణువర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారు చేస్తూ మన పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి గారిని, మన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారిని అందరినీ గెలిపించారు. ఈరోజు మీరు బటన్ నొక్కాల. ఏం బటన్? ఫ్యాన్ గుర్తు మీద బటన్, 2 బటన్లు 4 నెంబర్ ఇచ్చారు ఈసారి. ఎమ్మెల్యేది అదే ఎంపీ గారిది ఇద్దరిది కూడా 4వ నంబర్ మీద ఫ్యాన్ గుర్తు మీద మన గ్రామస్తులు అందరూ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా సహకరించారు. దయవుంచి 100 సార్లు మిమ్మల్ని నమస్కారాలతో, 100 కోటి నమస్కారాలతో మిమ్మల్ని కోరుకునేది ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మీరు అత్యధిక మెజారిటీ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అందుకంటే ఇంకేం చెప్పలేం. ఏ పైన నేను, ఎమ్మెల్యే గారు, కాబోయేటువంటి విజయసాయి రెడ్డి గారు, ఎంపీ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ కలిసి ఈ గ్రామాభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాను కూడా మీకు తెలియజేసుకుంటామని కూడా చేసుకుంటూ, రేపు 16వ తారీఖు ఎన్నికలకి 2 ఫ్యాన్ గుర్తు మీద మీరు నొక్కడానికి, బటన్ నొక్కడానికి సిద్ధమా? పెద్దగా వినపడాలి. మీరు చేతిలో అందరి దగ్గర లైట్ ఉన్నాయా? ఇది మన మొబైల్ ఫోన్ లైట్ ఆన్ చేసి ఎత్తండి. లైట్ ఆన్ చేసి సెల్ ఫోన్ పైకి ఎత్తండి. లైట్లు ఇంకా ఎత్తండి.
ఈ ఊరు వెనకబడి మొబైల్ ఫోన్ లేక అందరి సంతోషం. ఈరోజు ప్రజా కార్యక్రమం నిమిత్తం మన తాడి చెక్క ప్రాయానికి ఇచ్చేసిన పెద్దగా గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు వేదా మస్తాన్న గారికి, అదేవిధంగా పెద్దగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మా సోదరుడు మణిమగ సుకుమారెడ్డి గారికి, సర్పంచ్కి, అదేవిధంగా గ్రామ కాపులకు, గ్రామ పెద్దలకు, మా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవమానాలకు, యువతకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, మీరు ఇంత ఆప్యాయతగా మమ్మల్ని అందరూ ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున తెలుసు. జగనన్న పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందించిన మాట వాస్తవం. ఈ రోజు మీరంతా కూడా జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మళ్ళా మనకి ఆ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి విజయసాగర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. తప్పకుండా ఆయన కూడా మనం గెలుచుకుంటే ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి విజయసాగర్ రెడ్డి గారు, అదే బీరప్పస్థానరావు గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నేను అందరం కూడా కలిసి మన నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానికి ఎప్పుడు కూడా ముందుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు 13 తారీఖు ఫ్యాన్ గుర్తు మీద 4 నంబర్ మీద ఓటు, ఒకటి ఎంపీకి, ఒకటి నాకు వేసి గతంలో 2014, 2019 ఈ గ్రామం నుంచి నాకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈ గ్రామం నుంచి అటు విజయసాగర్ గారికి నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించి జగనన్న ఈ రాష్ట్రానికి